అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై కుకింగ్ స్టోరీస్. ఈ రోజున ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ ఇన్స్టెంట్ జిలేబీస్. ఈ జిలేబీలను ఆ రోజున అప్పటికప్పుడే చేసుకోవాలి అంటే ఏ విధంగా ఇన్స్టెంట్గా చేసుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఈ జిలేబీలోనికి పాకం ఏ విధంగా చేయాలన్నది చూద్దాము. దానికోసం ముందుగా ఒక ప్యాన్లోనికి 1.5 కప్ షుగర్ తీసుకుని దానిలో కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకుందాము, అంటే సాఫ్రాన్ స్టాండ్స్ కలర్ కోసం దీన్ని యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఎంతైతే షుగర్ తీసుకున్నామో అదే సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్, అంటే 1.5 కప్ షుగర్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని ఇప్పుడు ఈ షుగర్ అంతా పూర్తిగా కరిగిపోయేంత వరకు ముందుగా దీన్ని బాయిల్ చేసుకుందాము. షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత 7-8 మినిట్స్ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఒక సన్నని తీగ పాకం అనేది వస్తుంది. మీకు చెక్ చేయడం వస్తే కనుక ఒక ప్లేట్లో ఈ విధంగా వేసుకుని 2 వేళ్లతోనూ చెక్ చేసుకున్నట్టయితే ఒక సన్నని తీగలాగా ఫామ్ అయి కట్ అవుతుంది. ఈ స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేసుకోవచ్చు. మీకు ఈ పాకం చూడటం రాకపోయినా 7-8 మినిట్స్లో స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు జిలేబీలోకి బ్యాటర్ని ఏ విధంగా కలుపుకోవాలన్నది చూద్దాము. దీనికోసం మనం 1 కప్పు మైదాని తీసుకుని దానిలోనికి 1 టేబుల్ స్పూన్ ఘీని యాడ్ చేసుకుంటాము. ఈ ఘీ అనేది పిండి అంతా పట్టేలాగా ఈ విధంగా చేతులతో రబ్ చేసుకుంటూ మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలుపుకుంటాము. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుని ఆ తర్వాత 1/4 కప్పు వరకు పెరుగుని ఇందులోకి యాడ్ చేసుకుంటాము. పుల్ల పెరుగు ఉంటే అది వేసుకోండి, లేదంటే ఫ్రెష్ పెరుగైనా వేసుకోవచ్చు. 1/4 కప్పు వరకు పెరుగుని వేసుకున్న తర్వాత ఇలా ఒక విస్కర్ని యూజ్ చేసి విధంగా మొత్తం అంతా కలుపుకుంటాము. ఇప్పుడు 1/2 కప్పు వరకు వాటర్ని గ్రాడ్యువల్గా కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ బ్యాటర్ అనేది మనం సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. అంటే బ్యాటర్ అనేది మనకి డ్రాపింగ్ అండ్ పోరింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే ఈ విధంగా పైకి తీస్తే ఫ్రీ ఫ్లో అవ్వాలి, ఎక్కడ కూడా బ్రేక్ పడకుండా కింద దాకా జారిపోతూ ఉండాలి. ఆ విధమైన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ పిండిని మనం కలుపుకుంటామన్నమాట. ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇప్పుడు మనం మూత పెట్టుకుని 15 to 20 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా 15-20 నిమిషాల తర్వాత మూత తీసుకొని పిండి అంతా పూర్తిగా మరొకసారి కలుపుకొని దానిని ఒక పైపింగ్ బ్యాగ్లోని కానీ లేదా ఈ విధమైన సాస్ బాటిల్లోని కానీ వేసుకొని జిలేబీలు వేయటానికి దీనిని సిద్ధం చేసుకోవాలి. ఇలా మీడియం హీట్లోకి రెడీ చేసుకున్న ఆయిల్లోనికి జిలేబీలను ఏ విధంగా షేప్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాము. ఇలా ఆయిల్లోనికి 3 సార్లుగా ఇలా చుట్టినట్టయితే జిలేబీ అనేది కరెక్ట్గా వస్తుంది. మీరు డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవడం అనేది కుదరకపోతే 1-2 సార్లు ప్లేట్ మీద ట్రై చేసుకోండి. అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఆయిల్లోనికి వేసుకోవచ్చు. ఇలా 3 సర్కిల్స్ అనేది ఫామ్ చేసుకుంటే కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇలా బయట నుంచి లోనికి 3 సర్కిల్స్ వేయటము, మధ్యలోనికి రాగానే అక్కడికి కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తాయి జిలేబీలు అన్నవి. ఇలా వేసుకుని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆయిల్లోంచి తీసేసి పక్కనే ఉంచుకున్నటువంటి షుగర్ పాకంలోనికి ఈ విధంగా వేసుకుంటూ ఉండాలి. ఈ షుగర్ సిరప్ అన్నది బాగా వేడిగానే ఉండకూడదు, అలానే పూర్తిగా చల్లారిపోయి ఉండకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ జిలేబీలు వాటిలోనికి వేసుకుంటూ ఉండాలి. ఇలా వేసిన జిలేబీలు కేవలం 10-15 సెకండ్స్ మాత్రమే ఉంచి దాన్ని ఎప్పటికప్పుడు బయటకు తీసేసుకుంటూ ఉండాలి. ఇది అంతకన్నా ఎక్కువసేపు ఉంచితే కనుక జిలేబీలు క్రిస్పీగా ఉండవు. అందుకని ప్రతిసారి కూడా జిలేబీలను అందులోకి వేసుకోగానే వాటిని ఒక 10-15 సెకండ్స్ మ్యాక్సిమం ఉంచుకొని తీసేసుకుంటూ ఉండాలి. అప్పుడు జిలేబీలు సరిగ్గా పాకాన్ని పీల్చుకుంటాయి, అదేవిధంగా పూర్తిగా మెత్తగానే అయిపోకుండా ఉంటాయి, బయటికి క్రిస్పీగా ఉంటాయి, లోపల జ్యూసీగాను ఉండి కరెక్ట్ అయినటువంటి జిలేబీలు తయారవుతాయి. ఈ విధంగా మనం అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని పాకల్లో వేసుకుని తీసుకొని సిద్ధం చేసుకుంటాము. ఈ విధంగా మనం మిగిలిన బ్యాటర్ అంతా యూజ్ చేసి మనకి కావాల్సిన జిలేబీలను చాలా సింపుల్గా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదండి, ఈ విధంగా మనం జిలేబీలని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడుగా చేసుకోవచ్చు. ఒక 24 అవర్స్ ముందే ఫర్మెంటేషన్ చేసుకున్నంత లాంగ్ ప్రాసెస్ లేకుండా మనం ఏ రోజునైతే జిలేబీలు చేయాలనుకుంటున్నామో ఆ రోజున అప్పటికప్పుడుగా
ఒక 40 to 50 మినిట్స్లో ఇన్స్టెంట్గా జిలేబీల్ని తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే దీన్ని లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ రెసిపీ మీద మీ ఒపీనియన్ ఏంటి అన్నది ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.